అది 2013 ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్. రోజు లెక్కనే ఎవల పనికాళ్ళు బిజీగా ఉరుక్కులు పరుగులు పెడుతుర్రు. ఉన్నట్టుండి ఒకటేసారి ఢామని మంటలు. తిరిగి చూసేలోపే ఇంకో శబ్దం. జర్ర సేపట్లని అంతా చెల్లా చెదరైపాయే. అప్పటిదాకా ఉరుకులు పెడుతున్న పబ్లిక్ కొంతమంది శవాలైతే ఇంకొంతమంది సావు బతుకుల నడుమ తన్లాడుతున్నారు. ఆగో ఆనాడు దిల్సుఖ్ నగర్లా 2 బాంబులు వేలి ఎంతో మంది పానాలు పొట్టన పెట్టుకుర్రు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితున్న వేళ అదే దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ లా కొంతమంది పాకిస్తాన్ జెండాను గిట్ల నడి రోడ్డు మీద పెట్టి ఎవరి కోపం ఎంతుందో పరీక్ష చేస్తే చాలా మంది పక్క పొంటి పోయేటోళ్లు కూడా దాన్ని దొక్కుకుంటూనే పోయిర్రు. అన్లా గీ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్న పిల్లగాని కోపం అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. చూసిర్రా ఎట్లా కోపం ఎల్లగక్కుతుండో బుడ్డోడు. ఎంత కసి కోపం గానొస్తుందో గదా. ఉత్త కాళ్ళతోనే దొక్కుడు కాదు, ఏదో బూతులు కూడా తిడుతుండు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ వీడియో గిరికలు కొట్టుడుతోని చూసిన వాళ్ళంతా చేతులు నొయ్యంగా షేర్లు చేస్తారు ఈ వీడియోను. అంతేకాదు ఎయ్ తొక్కు ఆ బట్టెవాజ్గాళ్ళ కథ బార్డర్ల సైనికులు చూసుకుంటారు గాని ఈడ వాళ్ళ గుర్తుల సంగతి మనం చూసుకుందాం. నీ యవ్వ తగ్గేదేలే. చిన్న పోరనికి కూడా మీ జెండాను చూస్తే ఉక్రోషం ఉబికొస్తుందంటే చూడుర్రా పాకిస్తాన్ కొడుకులారా. మీరేందో మీ బతుకులేందో. ఇండియా దిక్కు కన్నేస్తే మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసి పారేస్తాం. ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. జై భారత్, భారత్ మాతాకి జై అని కామెంట్లు రాస్తుర్రు. బార్డర్ల మనోళ్ళు చేస్తున్న యుద్ధం సక్సెస్ కావాలని మనమందరం కూడా కోరుకుందాం. ఏమంటారు?